అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ ప్రసాద్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక సంచలనం. అఘోరి అమ్మగా చెప్పుకునే శ్రీనివాస్ తన వ్యవహారాలన్నీ గుట్టురట్టవుతున్నాయి. ఈరోజు మంగళగిరికి చెందినటువంటి శ్రీవర్షిని ఫస్ట్ తనతో పాటు తీసుకెళ్ళడం జరిగింది. రిటర్న్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ అన్న, పెంచినటువంటి అన్న విష్ణు, వాళ్ళందరూ రిటర్న్ తీసుకురావడం జరిగింది. మళ్ళీ వర్షిని వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని అఘోరికి చేరి ఈరోజు వివాహం కూడా చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రుల బాధ, ఆ గోస వర్ణనాలి. అయితే అసలు వాళ్ళ వర్షన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం టీవీ వాళ్ళ తల్లిదండ్రులను ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. వారి బాధ ఏంటో వాళ్ళ మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నపూర్వకంగా వారి కూతుర్ని ఇంటికి తెచ్చుకునేందుకు వాళ్ళ ప్రయత్నాలు ఏ విధంగా సాగుతున్నాయి, వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హర్ష నమస్తే. కోటయ్య గారు నమస్తే. అఘోరి వారం రోజుల పాటు మీ ఇంట్లో ఉండి అసలు ఏం చేసింది, ఎలా మీ కూతుర్ని తనతో పాటు తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది, మీ మాటలు అసలు ఆ వారం రోజుల్లో ఏం జరిగింది ఒకసారి చెప్పండి. వర్షిని తీసుకొచ్చిందండి. అవును, వర్షినియే మీ ఇంటికి తీసుకొచ్చిందా? ఫస్ట్ వర్షిని తీసుకొచ్చింది. ఆశ్రయం కల్పించినందుకు వర్షిని తీసుకొచ్చి వర్షినికి అఘోరి ఎలా పరిచయం? టోల్ గేట్ దగ్గర అండి. అంటే ఏం జరిగింది అసలు టోల్ గేట్ టోల్ గేట్ దగ్గర కార్ అయిపోయి హల్చల్ చేస్తుంటే ఎప్పుడు వచ్చారు అగోల హల్చల్ చేసినా కానీ పోలీసులు మా విషయాన్ని పిలుస్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు దాన్ని కంట్రోల్ చేసి పంపించేస్తారు కాబట్టి. అలాగే ఒకసారి ఆయన ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మంగళగిరి నుంచి లెఫ్ట్ అయిపోయి హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో ఉంటుంటే ఒక రోజు తను లేని టైంలో వస్తే పోలీసులు ఫోన్ చేస్తారు అన్నయ్యకి. అయితే మాకు కొంచెం భయం ఉండదు కదా, నేను చెప్పి నన్ను కూడా అన్నాడు, వెళ్ళి ఆ కార్ పక్క తీపిచ్చేసి పంపించేసాను చెప్పి అన్నాడు. నేను మా చెల్లిని తీసుకుని వెళ్ళడం జరిగింది. మా చెల్లిని తీసుకుని వెళ్తుంటే తను మా చెల్లికి కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ. మా చెల్లిని తీసుకుని నాకి వెళ్ళట్లేదు, ఇలా రేడియో అలర్ట్ చేస్తున్నానే ఇలా ఆపమని అడిగితే తను కూడా నాతో పాటు వచ్చింది. తను చూస్తానని వచ్చింది. వచ్చి తను వచ్చి టోల్ గేట్ దగ్గరికి వచ్చి ఏముంటుందంటే కార్ అయితే అప్పటిదాకా స్టార్ట్ అవుతారు, అప్పుడు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే సైడ్ తీసింది కారు. సైడ్ తీస్తే ఇలా నేను మాట్లాడాక వర్షిని కూడా మాట్లాడింది, సెల్ఫీ దిగింది. ఆ తర్వాత వర్షిని వాళ్ళు మాట్లాడుకున్నాక కారులోకి ఎక్కించుకుంది వర్షిని. సో టోల్ గేట్ దగ్గర వర్షిని కార్ ఎక్కించుకుంది అఘోరి. కార్ ఎక్కించుకుంది. అదే వాళ్ళిద్దరు కలవడం ఫస్ట్ టైం. ఓకే. అయితే ఏం మాట్లాడుకున్నారో ఏమో కానీ తెలియదు కానీ ఏమంటే ఏదంటున్నారు, అంతకు ముందు ఒకసారి బట్టలు కప్పిందంటండి. ఒకసారి అలచల్ చేస్తాను పోలీసుల్ని కొడుతుంటే అందుట్లో ఒక న్యూస్ రిపోర్టర్ ఆయన కాలు ఎరగొట్టింది. ఎరగొడితే పోలీసులు అన్నారు, అమ్మ ఇంతమంది ఉన్నారు ఆడవాళ్ళు, మేము వెళ్ళి చేస్తాక ఆడ మనిషి అయిపోయింది, ఎవరన్నా వెళ్ళి బట్టలు కట్టండి అని చెప్పి అంటే మా పాప వెళ్ళి బట్టలు కట్టింది ఆ ఆమెకి. ఓకే. బట్టలు కట్టినాక అమ్మ నీ పేరేంటంటే నా పేరు వర్షిని అండి, శ్రీవర్షిని ఉంది. ఎస్ఐ గారు కొంచెం ఆమెను పట్టుకుని మా వ్యాన్ ఎక్కించాలని చెప్పాను. ఆమె మా అమ్మ చేత వ్యాన్ ఎక్కించారు. ఓకే. వ్యాన్ ఎక్కించినాక అఘోరా కానీ అఘోరా చాలా ఆ శ్రీనివాసం పట్టుకుని మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ దాకా మా అమ్మాయి తోడుకుని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పింది. ఓకే. అక్కడ బాగా పరిచయం, క్లోజ్ అయ్యారు. అప్పుడు ఇంత ధైర్యంగా వచ్చేందుకు ఎవరు రాకపోయినా వచ్చావు, నీ నంబర్ ఇవ్వమని చెప్పి నా అమ్మాయి నంబర్ తీసుకుని అప్పటి నుంచి నంబర్ కాంటాక్ట్. ఈ విషయాలని మీకు ఎలా తెలుసు? మీ కూతురు చెప్పిందా మీకు? మా అమ్మాయి చెప్పింది, మన పప్ప ఇట్లా జరిగింది ఇలా జరిగింది, నేనే బట్టలు కట్టాను. ఏసఐ గారు అప్పుడు నారాయణ గారు ఉండేవాళ్ళు. ఏసఐ గారు వర్షిని నువ్వు తీసుకునిరా చేసిన దాకా అని చెప్పి నన్నే ఎక్కిచ్చారు అని నా పప్ప అనేది డాడీకి. అదేలేండి. ఇక్కడ హర్ష 7 రోజులు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీతో మద్యం తెప్పించుకోవటం, లేదంటే సిగరెట్లు తెప్పించుకోవటం, ఇవన్నీ చేసిందని చెప్పి మీరు చెప్తున్నారు. కొన్ని వికృత చేష్టలు లేదంటే వింత పూజలు చేసింది, ఒక రోజు అర్ధరాత్రి జరిగిందని చెప్పి 2 రోజులు చాలా బాగుంది. పూజలో ఏం చేయలేదు, నార్మల్ గా బాగుంది, తింది పడుకుంది బాగుంది.
2 రోజులు కార్ రిపేర్ అయిపోద్దని చెప్పాను అంది. 2 రోజులు కాస్త 4 రోజులు అయింది. 4 రోజులు అయినాక ఓ రోజు సడన్ గా ఇలా మా చెల్లిని ఇంట్లోనే కూర్చోబెట్టించుకుని ఎదురుగా ఏదో చేతితో నేలుతో ఇలా ముద్రలు వేస్తుంది. పసలు రాత్తు ఎలా అంటే చేతి ముద్రలు అంటే ఏంటి? ఇలాగా అని ఇలా చేతి పసలు రాత్తు కానీ ఆమె ఏళ్ళతో ఇట్లా పిల్లల చేతుల మీద చేసుకుంటుందంట బార్కి. ఓకే. అయితే సడన్ గా డోర్ తీసినప్పుడు మనం ఎప్పుడైనా సడన్ గా డోర్ తీస్తే టర్న్ అయ్యి చూస్తాం. అవును నార్మల్ గా అవును అవును. కామన్ గా ఉన్న మీరు ఎందుకు వెళ్ళారు ఆ టైంలో అక్కడికి? మామూలుగా పైన ఉంటారు కదా ఫుడ్ ఏం తేవాలి అని చెప్పి అడగతానికి వెళ్తాం. కానీ మధ్యరేత్రి అంటున్నారు ఫుడ్ అంటే మధ్యరేత్రి మధ్యలేదు అది జరిగింది మధ్యాహ్నం టైంలో. మధ్యాహ్నం టైంలో మధ్యాహ్నం జరిగింది అది. ఇప్పుడు ఆ టైంలోనే నేను సడన్ గా డోర్ తీస్తే మనం మామూలుగా ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతాం, ఏంటి అని ఇలా తిరిగి చూస్తాం. కానీ మా చెల్లెలు తిరిగి చూడాల, ఆమె వైపు ట్రాన్స్ లో అలా చూస్తానే ఉంది. మీరు వెళ్ళినా కూడా స్పందన లేదు తనకి. అలా ట్రాన్స్ లో ఉండిపోయి ఆ ముందు నుంచి ఉంది. అప్పుడు మీకు ఏమనిపించింది? అగౌరి మాత్రం ఎందుకు వచ్చి అని చెప్పి గట్టిగా అరిసింది. మేము పూజలో ఉన్నాం అని చెప్పి అలా గట్టిగా అరిసి, అంత గట్టిగా అరిస్తే ఒకసారిగా భయం వేసింది. అంటే మీకు డౌట్ రాలేదా? మీ చెల్లి ఎందుకు చూడలేదు అని అడగలేదు మీరు? పిలవలేదు మీరు? అప్పుడు అనిపించలేదు. తర్వాత భయం అయిపోయిందాక ఒక 15 నిమిషాల తర్వాత ఆమె పిలిచి, ఏం లేదు మేము ఇలా పూజ చేస్తున్నాను, పూజ చేసినప్పుడు ఇలా డిస్టర్బ్ చేస్తే నాకు సడన్ కోపం వచ్చేసింది అని చెప్పాను. ఆ తర్వాత ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు, కారు రిపేర్ అవ్వలేదా ఇంకా అని చెప్పానంటే అప్పుడు ఫోన్ చేస్తే కార్ రిపేర్ అయిపోయింది అన్నారు. మీరు అడిగారా ఎన్నాళ్ళు ఉంటావు ఇంకా అని చెప్పి? ఎన్నాళ్ళు ఉంటావు ఇంకెన్నాళ్ళు, కార్ రిపేర్ ఇంకా అవ్వలేదు, అసలు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే కార్ రిపేర్ అయిపోయింది అన్నారు. కార్ రిపేర్ అయిపోయిందంటే కార్ కి స్టిక్కరింగ్ చేయించాలి, స్టిక్కరింగ్ కుర్రోడు అసలు చెప్పాను అన్నాడు. స్టిక్కరింగ్ కుర్రోడు ఆ రోజు రాలా, తర్వాత రోజు వచ్చాడు. వచ్చినాక స్టిక్కరింగ్ చేయించినాక ఒక రోజు కార్ మళ్ళీ అక్కడే షోరూమ్ లోనే ఉంచేపించి ఆ తర్వాత మేము గొడవ అయ్యి ఇంకెందుకు ఎన్నాళ్ళు ఉంటావు వెళ్ళిపో అని చెప్పారంటే మీరు గొడవ పడ్డారా? మేము గొడవ పడ్డాం. మాకు ఉండిద్ది కదా, కన్వీనియన్స్ గా లేదు మాకు, ఇలా ఉంటే సరికి అని చెప్పి పంపించేసాం. అప్పుడు ఏం చెప్పింది తను? అన్ని రోజులు ఎందుకు ఉందని తను? మామూలుగా మీ ఆతిథ్యం మాకు బాగా నచ్చింది, అందుకే వచ్చామని. ఆతిథ్యం అంటే ఇష్టపడి ఇచ్చే ఆతిథ్యం కదా, మీరు వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళిపోమంటున్నాం మేము. మా ఆతిథ్యం నచ్చింది కాబట్టి ఎన్నాళ్ళు ఉన్నాను, మీరు వెళ్ళిపోమన్నా కానీ మీ అమ్మగారు వండి పెట్టిన తీరు మట్టిని కానీ నేను ఉన్నాను, నాకు ఇలాంటి ప్రేమ అపేక్షలు ఏమి లేవు, ఒకసారి ఇలా చూపించేసరికి ఉండాలి ఉన్నాను అంతే, ఎందుకు ఉంటానని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు మీతో పాటే మీ చెల్లి కూడా చెప్పిందా వెళ్ళిపోమని? తను చెప్పలేదు. ఒకసారి దానికి ముందు రోజు ఏం జరిగిందంటే తను ఇలానే గొడవ చేసి వెళ్ళిపోమని చెప్పని పంపించేస్తాం. పంపించేస్తే ఈ పిల్ల విచిత్రంగా బిహేవ్ చేస్తూ కంట్లో కారం అది పోసుకుని తను రప్పించింది మళ్ళీ వెనక్కి. ఏంటంటే మీ చెల్లి సొంతంగా కంట్లో కారం పోసుకుంది. ఒకసారి డీటెయిల్ గా చెప్పండి, ఎందుకు కారం పోసుకుంది? అఘోరగా రావాలి మళ్ళీ ఉండాలని. అప్పుడు స్ట్రేంజ్ గా బిహేవ్ చేసింది ఏంటని చెప్పని తర్వాత మళ్ళీ అఘోర వచ్చింది. తర్వాత ఎల్లారు మళ్ళీ గొడవ పెట్టుకుని మేమే పంపించేసాం. మేము పంపించేసిన కొన్నాళ్ళకి తర్వాత తను ఎక్కడికో బయట కనిపిస్తే తను తీసుకుని వెళ్ళిపోయింది. కారం పోసుకోవడం ఇంకేం చేసింది? అదే చేసింది, అలానే బిహేవ్ చేసింది స్ట్రేంజ్ గా.